నేను అడుగుతున్న ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గంలో నేను గెలుపొందిన తర్వాత సిరిసిల్ల ప్రజలకు నా చర్మంతో చెప్పులు కుట్టించిన తక్కువే అన్నాడు. మరి నువ్వు 5 సార్లు గెలిచిన గొప్ప చెప్పుకుంటున్నావు. నా ప్రజలకు అవకాశం ఇచ్చినట్టు ప్యాకేజీలను ఎందుకు పూర్తి చేయలేవు అంటున్నా. సింగ సముద్రానికి నీళ్లు ఎందుకు తీసుకురాలేవు అంటున్నా. ఎగో మాడలికి ఎందుకు నీళ్లు తీసుకురాలంటున్నా. ముస్తాబాద్ చెరువులోకి ఈరోజు ప్యాకేజ్ 10, ప్యాకేజ్ 11, ప్యాకేజ్ 12 సంబంధించిన కాలువలు ఎందుకు పూర్తి చేయలేదంటున్నా. ఏదో ఎండాకాలం అప్పుడు రంగనాయ సాగర్ తీసుకొచ్చి నీళ్లు ఎదురు ఇచ్చినట్టు చెప్పని ముక్కెక్కడుందని ఇట్లా చూపించినట్టుగా ఈరోజు ప్యాకేజ్ 9, ప్యాకేజ్ 10, 11 రంగనాయ సాగర్ నుంచి రావాలి. ఏ ఒక్క సాగునీరు ప్రాజెక్టును పూర్తి చేసిరా నేను అడుగుతున్నా. ఈరోజు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏది చేయలేడు. ఆనాడు జిల్లా కేంద్రం కావాలని చెప్పి మొత్తం జిల్లా మొత్తం ధర్నాలు చేస్తే ఒక కరపత్రం రిలీజ్ చేసిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు నన్ను క్షమించాలి, రాజన్న సిరిసిల్ల జిల్లా తేలేకపోతున్నాను. కరపత్రం రిలీజ్ చేసిండు లేదు, జిల్లాను ఇవ్వలేకపోతున్నాడు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పోరాటంతో జిల్లా వస్తే జిల్లా వచ్చినాక వచ్చి ఆఫీసులన్నీ వస్తే నేను తెచ్చిన గొప్ప చెప్పుకుంటాడు. జిల్లాకు కలెక్టరేట్ ఉంటాడు, వచ్చేది అది నేను చేసిన గొప్పతనం చెప్పుకోవడం ఎంతో సబబు అనేది ఈరోజు జిల్లా ప్రజలు అందరూ ఆలోచన చేయాలి. ఈరోజు కేటీఆర్ గారు నాకు తెలిసిన మటుకు మధ్య భ్రమించి ప్రెస్టేషన్ లో మాట్లాడిన మాటలు గానీ ఆ బూతులను మేము చూస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య పంతాలు. ఇలాంటి మాటలు మీరు ఒకటంటే మీరు రెండాన్ని సిద్ధంగా ఉన్నాం. ప్రజాస్వామ్య పంతాలో మీరు మాట్లాడితే మేము అదే తీరులో మాట్లాడతాం. రాబో రోజుల్లో తప్పనిసరిగా తప్పు చేసిన వాడికి ఈ చట్టం శిక్షించక తప్పదన్నమాట తెలియజేస్తా ఉన్నాం.